నమస్కారం వెల్కమ్ టు సష్య టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో టీడీఎస్ పై అవగాహన విద్యార్థులకు తల్లికి వందనం విడుదల పలు చోట్ల తల్లుల ఖాతాల్లో జమ కాని తల్లికి వందనం విద్యార్థులకు ఉచిత బస్ పాస్ల సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలని కోరిన డిపో మేనేజర్ గంగాధర్ రావు పిల్లల జీవితాలు డ్రైవర్ల చేతిలోనే ఉంటాయని పేర్కొన్న నంద్యాల జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి మహిళల చట్టాలు బాల కార్మిక నిర్మూలన బడి బయట పిల్లల గుర్తింపు శక్తి యాప్ గురించి అవగాహన నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వరాపురంలో సమస్యలు పట్టించుకోని అధికారులు నంద్యాల జిల్లా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జేఏఓ ఆధ్వర్యంలో ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ పై ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జూన్ నెల 15వ తేదీ లోపల ట్యాక్స్ రికవరీ చేయడానికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఉద్యోగస్తుల నుండి ట్యాక్స్ చెల్లింపులు తదితర వాటి గురించి అధికారులు సంబంధిత ఉద్యోగులకు అవగాహన కల్పించారు. కన్సల్టెన్సీ చార్జెస్ కి 10% లైబిలిటీ చేశారు. రెమ్యునరేషన్ మార్చారు. టీఎస్సీ ఆస్పెక్ట్ ని జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ మెయిన్ అన్నిటికంటే మెయిన్ నంద్యాల కొద్దిగా ఫార్మ్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా ఫార్మ్స్ ఉన్నాయి. మీలో చాలా మంది అసిస్టెంట్ ఫార్మ్స్ ఉన్నారు. బట్టల షాప్ వాళ్ళు కాటన్ 4T తీసుకొచ్చారు. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ మేబీ నో. అట్లా కాదు, మీరు ఫామ్ లో పే చేసినా ఇప్పుడు టీడీఎస్ చేయాలి. పార్ట్నర్కి పే చేసే ప్రతి అమౌంట్ మీద టీడీఎస్ చేయాలి. ఈవెన్ మీరు డబ్బులు ఇవ్వకపోయినా కూడా జస్ట్ డబ్బులు ఇవ్వకపోయినా కూడా జస్ట్ మీరు పట్టుకెళ్ళి క్యాపిటల్ అకౌంట్లో వేసిన జస్ట్ బీ కేర్ఫుల్ అంటారు. ఇంకా ఇయర్ తీసుకొచ్చారు. ఈ ఏప్రిల్ నుంచి ఇంప్లిమెంటేషన్. సో మీ ఫార్మ్స్, మీ అసెస్కి ఫార్మ్స్ ఎన్ని ఉంటే అన్ని టేకెడ్ ఫార్మ్ వరకు మీరు నోట్స్ ఇచ్చు. అదే ఫార్మ్ పార్ట్నర్కి పే చేసే వాట్ ఎవర్ మనీ హ్యావ్ టు పే 10% డిడక్ట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 13,000 రూపాయలను జమ చేసే కార్యక్రమం నిన్నటి రోజు నుండి ప్రారంభమైంది. అయితే కొందరికి అమ్మకు వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఆధార్ కార్డులో పేర్లు సరిగా లేకపోవడం, విద్యుత్ బిల్లు నెలకు 300 యూనిట్లు అదనంగా రావడం, ఇలా అనేక కారణాల వల్ల అమ్మకు వందనం నగదు జమ కాలేదని, ఈ సమస్యను పరిష్కరిస్తామని నంద్యాల జిల్లా ఉప విద్యాశాఖ అధికారి శంకర ప్రసాద్ తెలిపారు. అలాగే పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గత 2 రోజుల క్రితం కురిసిన వర్షాల వల్ల పాఠశాల ఆవరణంలో నీరు నిలిచి బురదమయం కావడం జరిగింది. విద్యార్థులకు ఇబ్బందులు ఉన్నాయని, ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని డిప్యూటీ డీఈఓ తెలిపారు. నిన్న నుంచి మన రాష్ట్రంలో అన్ని మేనేజ్మెంట్లవి పాఠశాలలు పునఃప్రారంభమైనాయి. అక్కడ ట్రాన్స్ఫర్ జరిగి చాలా మంది హెడ్ మాస్టర్లు అయితేనేమి, టీచర్లు అయితేనేమి అందరూ బదిలీ మీద కొత్త స్థానానికి వెళ్ళారు. ఎక్కడ ఏమైనా టీచర్లకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ ఆదేశం ప్రకారము 50% టీచర్లు స్కూల్లో ఉన్నట్లు చూసుకోమని కమిషనర్ గారు ఆదేశించారు. వారి ప్రకారమే పాఠశాలలో 50% ఉన్నారు. ఇంకా సెంట్రేడ్ కౌన్సిలింగ్, ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ జరుగుతుంది. అది కూడా ఈ రోజుతో లాస్ట్. రేపు సాయంత్రం వీలైతే వాళ్ళు కూడా సెంట్రేడ్ ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్స్ ఆర్డర్స్ వస్తాయి. ఇంకా మండే నుంచి మాత్రం అన్ని పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత అనేది ఉండకుండా అన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు కావాల్సిన మంది ఉండి నామ్స్ ప్రకారము చక్కగా బోధన జరుగుతుంది. మరి ఈ రోజు విజిట్ లో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల గర్ల్స్ నంద్యాలకు రావడం జరిగింది. ఇక్కడ మొత్తము 711 మంది విద్యార్థినులు ఇక్కడ స్కూల్లో అభ్యసిస్తున్నారు. అయితే ఈ రోజు స్టార్టింగ్ డే ఈ రోజు 235 మంది విద్యార్థులు మాత్రమే పాఠశాలకు హాజరడం జరిగింది. పాఠశాలకు వచ్చిన వారందరికీ కూడా మన వీళ్ళకు యూనిఫామ్స్ అయితేనేమి, స్కూల్ బ్యాగ్స్ అయితేనేమి, టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని కూడా ఇక్కడ పాఠశాలలు చేరుకున్నాయి. ఈ గవర్నమెంట్ ప్రభుత్వ ప్రకారము మిడ్ డే మీల్స్ కూడా సన్నబియ్యం విద్యార్థులు ఇవ్వడం జరిగింది. అది ఎంతో మనం అభినందించదగ్గ విషయము. ఎంతో ఖర్చుతో కూడుకున్నా కూడా మరి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు చాలా మంచి జరిగింది. కాబట్టి అది కూడా ఈ రోజు నుంచి నిన్న నుంచే మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యంతో వంట వండి
పిల్లలకు అందడం జరుగుతుంది. అంతేకాకుండా తల్లికి వందనం కూడా గత సంవత్సరంలో ఎవరైతే విద్యార్థులు చదివినారో అందరికీ కూడా మరి కుటుంబంలో ఎంత మంది ఉన్నా అందరికి కూడా 15,000 రూపాయలు ఒక్కొక్కరు చెప్పిన తల్లుల అకౌంట్ లో జమ కాబోతుంది. కాకపోతే దాంట్లో కొద్దిగా అవాంతరాలు అంటే కొంతమందికి ఆధార్ కార్డు వెరిఫికేషన్ జరుగుతుంది. అది ఈ రోజు 1 గంటల కమిషనర్ గారు కంప్లీట్ చేయాలని ఆదేశించారు. అది పాఠశాల ఎవరికైతే తల్లుల ఆధార్ నంబర్లు తప్పుగా ఉన్నాయో అవన్నీ కొన్ని రెక్టిఫై అవుతున్నాయి. అవైతేనే తల్లుల అకౌంట్లలో ప్రభుత్వం 15,000 రూపాయలు అంటే 2,000 రూపాయలు మెయింటెనెన్స్ కు స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్తున్నారు. 15,000 రూపాయలు తల్లుల అకౌంట్ లో జమ కాబడతాయి. ఇది ఉన్న విషయం. అయితే ఇక్కడైతే కరెక్ట్ గా వర్షం వస్తే ఈ గర్ల్స్ స్కూల్లో ఉన్న మేజర్ ప్రాబ్లం అంటే నీళ్లు బయటికి పోవు. ఆ నీళ్లు హైట్ లేపాలంటే అక్కడ రూమ్లన్నీ కూడా డౌన్ అయ్యే ఉద్దేశంతో దాన్ని ఏం చేయలేకున్నారు. కానీ కనీసం బండపర్ వేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాత్రం పైప్ లైన్ ఎక్కడికైనా తీసుకొని ప్లాన్ అప్ చేశారు పక్కకాల వరకు. అది లాస్ట్ డిఓ గారు ఉన్నప్పుడు సుధాకర్ రెడ్డి గారు ప్రపోజల్ పెట్టున్నారు. అది ఈసారి కూడా మన ప్రస్తుత డిఓతో మాట్లాడి దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నిస్తారు. నాట్ ఎలిజిబిలిటీ లేదా రికార్డ్స్ కరెంట్ ఇన్ని యూనిట్లు కలిసి నాట్ ఎలిజిబిలిటీ అట్లా ఎందుకు ఇన్యాక్టివ్ ఉన్నారు రీజన్స్ కూడా రాసినారంట. మరి ఎక్కడైతే ఆధార్ కార్డులు తప్పున్నా ఇవి మాత్రం మన ఎంఈ ఆఫీసర్ రెక్టిఫై చేస్తున్నారు. అవి రెక్టిఫై అయితేనే అందరి తల్లుల అకౌంట్లలో మరి డబ్బులు జమ చేయబడతాయి. ఆర్టీసీ ద్వారా విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం ఈ నెల 13వ తేదీ నుండి కల్పించడం జరుగుతుందని డిపో మేనేజర్ గంగాధరరావు తెలిపారు. 12 సంవత్సరాల లోపు బాలలకు అలాగే 18 సంవత్సరాల లోపు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బస్ పాస్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ముందుగా ఆన్లైన్ బస్ పాస్ అనే వెబ్సైట్ లో ముందస్తుగా విద్యార్థుల వివరాలను నమోదు చేసి ఆ తరువాత ఆర్టీసీ ఓల్డ్ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన కౌంటర్ నందు సులువుగా బస్ పాస్ పొందవచ్చునని తెలిపారు. విద్యార్థులు అందరికీ ఏపీఎస్ఆర్టీసీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విద్యా సంవత్సరానికి 12/6/2025 నుంచి పాఠశాలలు కళాశాలలన్నీ కూడా రీఓపెన్ అయినాయి. దీనిలో భాగంగా 12 సంవత్సరాల లోపు బాలులకు 18 సంవత్సరాల లోపు 10వ తరగతి చదువుకున్న బాలికలకు ఫ్రీ బస్ పాస్లు ఇవ్వడం 13వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి నంద్యాల బస్ స్టేషన్ ఓల్డ్ బస్ స్టేషన్ లో ప్రారంభమైంది. మరి ఈ బస్ పాస్లు అందరూ కూడా ముందుగానే ఆన్లైన్ లో తమ యొక్క వివరాలు నమోదు చేసుకున్నట్లయితే బస్ పాస్ తీసుకునే టైం చాలా తక్కువ సమయంలోనే మీకు క్యూలో నిలబడి వెంటనే 5 నిమిషాల్లోపే మీ బస్ పాస్ పొందడానికి ఆస్కారం ఉంది. కనుక ప్రతి ఒక్కరూ తమ యొక్క వివరాలను ఆన్లైన్ బస్ పాస్ .in అనే వెబ్సైట్ లో నమోదు చేసుకుని మీరు బస్ పాస్ కౌంటర్ వచ్చినట్లయితే అతి తక్కువ సమయంలోనే మీరు బస్ పాస్ తీసుకుని తిరిగి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. దీనిలో మీకు ఏదైనా ఇబ్బందులు గాని ఏదైనా సూచనలు గాని ఇవ్వదలిచినట్లయితే 9505065651 అనే నెంబర్ పై మీ యొక్క సలహాలు సూచనలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మీకు ఎటువంటి ఇబ్బంది గాని కలిగినట్లయితే పై నెంబర్ లో సంప్రదించి మీ యొక్క బస్ పాస్ను సకాలంలో తీసుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయాలని విద్యార్థులందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల డిపో తరఫున విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం. పిల్లల జీవితాలు డ్రైవర్ల చేతుల్లోనే ఉంటాయని నంద్యాల జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి అన్నారు. రహదారి భద్రత అవగాహన సదస్సులో భాగంగా శుక్రవారం ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి డ్రైవర్ సమర్థవంతంగా వాహనాలు నడపాలన్నారు. సురక్షితంగా పిల్లలను తమ గమ్యానికి చేర్చాల్సిన బాధ్యత ఉందన్నారు. ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. బస్సు సక్రమంగా పనిచేస్తుందో లేదో బయలుదేరే ముందు తప్పనిసరిగా పరీక్షించుకోవాలన్నారు. బ్రేకులు, హారన్లు, లైట్లు, టైర్లు సక్రమంగా పనిచేసేలా గమనించుకోవాలన్నారు. పిల్లలను పాఠశాలకు తీసుకువెళ్లి ఇంటికి చేర్చే వరకు వారి తల్లిదండ్రులు డ్రైవర్లపైనే భారం వేసి ఉంటారన్నారు. డ్రైవర్లు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. గుట్కా, మద్యం సేవించి వాహనం నడపరాదన్నారు. పాఠశాలలు తెరిచే సమయానికి డ్రైవర్లకు రహదారి నియమాలపై అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ఈ సదస్సు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా, ఎంవీఏ శ్రీకాంత్, కళాశాల డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, విద్యాసంస్థల డ్రైవర్లు పాల్గొన్నారు. ఫిట్నెస్, పొల్యూషన్ ఇవన్నీ ఉన్నాయో లేదా అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. ఒకవేళ వాటికి ఫిట్నెస్ కానీ అది లేకపోతే లేకపోతే చిల్డ్రన్ సేఫ్టీ చాలా ప్రాబ్లం అవుతుంది. దాని తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కూడా చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అందరికీ నమస్కారం అండి. నేను నంద్యాల డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను.
ఈ వీక్ లో చాలా స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ అవ్వడం జరిగింది. వెకేషన్ తర్వాత పిల్లలందరూ మళ్ళీ స్కూల్ కి వెళ్ళడం, కాలేజ్కి వెళ్ళడం జరుగుతుంది. సో దీనిలో భాగంగానే ఈ రోజు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి ఆర్జీఎం కాలేజ్ లో నిర్వహిస్తున్నాము. అన్ని స్కూల్ కాలేజ్ల బస్ డ్రైవర్స్, ఈఐబి డ్రైవర్స్ అక్కడికి రావడం జరుగుతుంది. అందులో భాగంగానే సేఫ్ డ్రైవింగ్ అంటే ఏంటి, ఎస్పెషల్లీ హెవీ వెహికల్స్ నడుపుతున్న ఈ స్కూల్ బస్సులు అవి వాళ్ళకి ఎలా రోడ్డు మీద డ్రైవ్ చేయాలి, పక్కనున్న చిన్న బండ్లని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకొని వాళ్ళు ఎంత డిఫెన్సివ్ డ్రైవ్ అనేది చేయాలి అనేది దాని మీద ఈరోజు ఒక లెక్చర్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఆటోలో స్కూల్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ కి కూడా చెప్పేది ఒకటే, మీరు ఆటోలో పంపించేటప్పుడు ఆ ఆటోలో ఎంత మంది పిల్లలు ఉన్నారు అనేది ఒకసారి చూసుకోండి. తక్కువకి వస్తుంది కదా అని చెప్పి ఎక్కువ ఉన్నా కూడా మీ పిల్లల్ని అందులోనే పంపించడం జరగదు. చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. రేపొద్దున ఏదైనా మీ పిల్లలకి ఏదైనా జరిగితే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది. సో అది మీరు పరిగణలోకి తీసుకోవాలి. వీలంత వరకు స్కూల్ బస్సులు అవి ఎంచుకోవడానికి చూసుకోండి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆటోలోకి వెళ్ళండి. ఆటోలో కూడా మంచి సీటింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయా, ఎక్కువ మంది లేకుండా పిల్లల్ని ఎక్కించుకొని ఆటో అయితేనే ప్రిఫర్ చేయండి. యాక్చువల్గా 30 మందిని 25 మందిని అట్లా పిల్లల్ని ఆటోలో ఎక్కించుకొని తిప్పుతున్నారు అని తెలిస్తే మాత్రం ఆటో సీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది చాలా చాలా సీరియస్ అఫెన్స్. పట్టుకున్నాక ఆటో వదిలేది కూడా ఉండదు. మళ్ళీ ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంతా పై వరకు పోతుంది. నేను ముందే మీకు హెచ్చరిస్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీరు ఇలా హెవీగా పిల్లల్ని వేసుకొని ఆటోలో అటు ఇటు మొత్తం అన్ని లగేజ్ వేసుకొని తీసుకెళ్తున్నారు అంటే ప్లీజ్ ఆ ఫోటోని డిటిఓ నెంబర్ కి పెట్టండి. ఆ నెంబర్ కూడా నేను కింద మీకు డిస్ప్లే అవుతుంది. సో నేను మరీ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల మున్సిపల్ పరిధిలోని వెంకటేశ్వరపురం గ్రామంలో పోలీసు, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, విద్యుత్ శాఖ లైన్ డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది చేత మహిళా పోలీస్ స్టేషన్ సిఐ జయరాం ఆధ్వర్యంలో మహిళల చట్టాలు, బాల కార్మిక నిర్మూలన, బడిబయట చిన్నారులను బడిలో చేర్పించడం, అనాథ పిల్లలను హాస్టల్లో చేర్పించి చదువు చెప్పించడం, శక్తి యాప్ ఉపయోగాలు, వినియోగం, సైబర్ క్రైమ్ ద్వారా జరిగే మోసాలు తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ టీమ్స్ 2 ఉన్నాయి మా దగ్గర, నా ఆధ్వర్యంలో పనిచేస్తాయి. వీరితో పాటు ఇక్కడ వెంకటేశ్వరం స్లమ్ ఏరియాకి రావడం జరిగింది. ఇక్కడ ఉండే మహిళలను అంతా ఒకసారి చిన్న సమావేశంగా ఏర్పాటు చేసి ఈ మహిళలకు చట్టాల గురించి, వీళ్ళు వచ్చేసి ఏ రకంగా సోషల్ మీడియాలో సైబర్ క్రైమ్ అనే దాని కింద ఏ రకంగా మోసపోతున్నారో అలా మోసపోకూడదని వాళ్ళకి అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం అనేది. ఇదే కాకుండా చైల్డ్ లేబరు, చైల్డ్ మ్యారేజెస్ గురించి, ఇతర చట్టాల మహిళలకి అవసరమైన చట్టాల గురించి కూడా మేము వాళ్ళకి అవగాహన కల్పించడం అనేది. అలాగే శక్తి యాప్, వాళ్ళ ఫోన్లో ఆండ్రాయిడ్ ఫోన్లు అందరూ ఉపయోగిస్తున్నారు కాబట్టి శక్తి యాప్ అనేది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఫోన్లలో ఉండాలని వాళ్ళకి శక్తి యాప్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క ఫోన్లలో. ఈ శక్తి యాప్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఎలా పనిచేస్తుంది అనేది కూడా వివరంగా చెప్పినాము వీళ్ళకు. అదేవిధంగా ఈ ఏరియాలో చైల్డ్ లేబర్ ఎవరైనా ఉన్నారా అది కూడా చేసినాము. తర్వాత వీళ్ళు వచ్చేసి డ్రాప్ అవుట్స్, అంటే స్కూల్కి పోయి మధ్యలో వాళ్ళకి వివిధ కారణాలు ఉండొచ్చు, ఆపేసింటారు. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళని స్కూల్కి పంపే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే సింగిల్ పేరెంట్స్ అంటే తల్లో తండ్రి ఉండి అనాథగా పిల్లలు ఉంటారు. వీళ్ళని వచ్చేసి ఐడెంటిఫై చేసి వీళ్ళని హాస్టల్లో ఉంచి చదివేదానికి మేము ఏర్పాటు చేస్తున్నాము. వివిధ శాఖలతో కలిసి రావడం అయింది. ICDS, 1 స్టాప్ సెంటరు, GMSK, అంగన్వాడీ వీళ్ళందరితో కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేసినాము. అందరూ కలిసి విజయవంతంగా ఈ సమావేశాన్ని ముగించారు. వెంకటేశ్వరపురం గ్రామాన్ని నంద్యాల మున్సిపాలిటీలో చేర్చడం జరిగింది. అయితే మున్సిపల్ పరిధిలో ఉన్నా కూడా మున్సిపల్ అధికారుల దృష్టి ఈ గ్రామంపై పడలేదు. ఎక్కడ సమస్యలు అక్కడే ఉండడంతో గ్రామస్తులు సమస్యల మధ్య జీవనం దుర్భరంగా ఉంది. వర్షపు నీరు, మురుగునీరు కలిసిపోయి ఆ నీరు రోడ్లపై నిలిచి నడిచేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు వాపోయారు. నీరు నెలల పాటు నిలిచిపోవడం, దోమలతో, దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తెలియజేశారు. పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, సమస్యలను మున్సిపల్ అధికారులు పరిష్కరించాలని కోరుతున్నారు. ఎక్కడ పోవు వాన పడితేనైతే గిట్ట ఉంటాయి. ఇవిగా కాలు పెట్టడానికి ఉండవు, భయపడాలి. పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి సార్. రాత్రిలో పూట భయపడాలి, అంకల్లా పోవాలంటే అంత ఘోరంగా ఉంది. కింద పడతాను ముసలోళ్ళు రాత్రిలో పూట. మన మా ముసలా కింద పడినాడ ఇంటి ముందర
నీళ్ళలో దాడకలేక కష్టం రాత్రిలో పూట మున్సిపాలిటీ నీళ్ళు కొట్టారంటే వాళ్ళు డీజిల్ ఓపించుకొని పెట్రోల్ ఓపియారంటే మేమేంటి ఓపించారు వాళ్ళు పట్టించుకోవాలి కదా ఇంత ఘోరంగా ఉంటే పట్టించుకున్నారు సమస్య మా సమస్య ఏం లేదు నీళ్ళు లాగుతాయి అంత గలీజ్గా ఉన్నాయి సార్ మాకు జ్వరాలు వస్తున్నాయి దోమలు మొత్తం కాలువలు తీయాలి ఇవి నెల 2 నెలలు కానీ ఉంటాయి కదా సార్ ఎత్తినప్పుడు బాగుంటుంది ఎండలకాలం అయితే బాగుంటుంది ఇప్పుడు వానకాలం వల్ల ఇంకా నీళ్ళల్లో ఎక్కడ పోయింది కాలువ అనేది చాలా రోజులు ఉంచింది కనీసం ఒక 10 years నుంచి ఇలానే ఉంది దీని సమస్య అనేది మేము పెద్దలకు చెప్పినా పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు మేము పొలిటికల్ గా చెప్పినా పట్టించుకోలేదు దీనివల్ల రోగాలు వస్తున్నాయి నాకు కూడా డెంగీ జ్వరం వచ్చింది రీసెంట్ గా చుట్టుపక్కల వాళ్ళకందరికీ వాళ్ళు వస్తున్నాయి దీనికి పరిష్కారం ఎవ్వరు చూపెట్టలేదు వర్షం వస్తే ఫుల్ ఇక్కడ నుంచి లాస్ట్ కు పోతూనే ఉంటుంది వర్షం లేనప్పుడు ఉంటుందా వర్షం లేనప్పుడు క్లీన్ చేస్తారు మన ఎండాకాలం అయితే మొత్తం వాటర్ ఉండవు వర్షాకాలం వస్తే ఫుల్ వాటర్ వస్తాయి దానివల్ల డెంగ్యూ జ్వరాలు చిన్నపిల్లలు ఉన్నారు వచ్చినాయి డెంగ్యూ ఫీవర్ మలేరియా ఫీవర్ వచ్చింది నాకు కూడా వచ్చింది బోర్వేకి వెళ్తుంటే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు వేస్తారు ఊరు మొత్తం సమస్యలే ఉన్నాయి సార్ ప్రతి ఒక్కరింట్లో సమస్యలే ఉన్నాయి కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరి గురించి మెయిన్ కాలువలు లాలి కాలువలు వాన పడితే డస్ట్ అవెల్లా ఉన్నాయి సార్ ఊరు మొత్తం సమస్యలే ఉన్నాయి సార్ ప్రతి ఒక్కరింట్లో సమస్యలే ఉన్నాయి కానీ ఎవరు పట్టించుకోవడం లేదు సార్ నీళ్ళే మా సమస్య పిల్లలకు జ్వరాలు పులకరాలు టిప్పుకు 5,000 6,000 అవుతుంటాయి 4 పిల్లలు ఉంటే 4 టిప్పుకు 5,000 6,000 అవుతుంటాయి మాకు ఈ నీళ్లు ఇదే సమస్య మాకు ఇవి కాలువలు వేస్తారా రోడ్లు వేస్తారా ఏది మాకు సమస్య తీరాలా ఎవరు కౌన్సిలర్ కౌన్సిలర్ మా ఊర్లో ఇక్కడనే ఉన్నారు వాళ్ళు సర్పంచ్ ఎవరో తెలియదు మనకు నేనైతే అంత పట్టిస్తాను అంటే ఈ నీళ్ళు ఎప్పుడు ఉంటాయా ఇప్పుడేనా వానలు పడితే ఇట్లనే కాస్తాం సార్ ఇంకా ఈ నీళ్లు పోవు ఈ నీళ్లు ఇట్లనే ఉంటాయి ఇంకా ఈ నీళ్ళలో రోగాలు వచ్చి సచ్చడం వాంతులు పేదలు పెద్దలకు జ్వరాలు పిల్లలకు జ్వరాలు సచ్చడం దీనిలో కనీసం నిలవడానికి లేదు మాకు బయట డీజిల్ ఓపించుకొని కొట్టించుకొని అంటారు మమ్మల్ని మేమే డీజిల్ ఓపించుకొని వ్యాన్లు వచ్చాయి మేమే ఓపించుకోవాలి కొట్టించుకోనికి వ్యాన్లు వచ్చాయి వాళ్ళకి మేము మోచేయాలంట అని ఎవరైనా డబ్బులు అడుగుతారు వ్యాన్లు వచ్చాయి కదా వాళ్ళు అడుగుతారు ఇచ్చారా మీరు ఏదో సారంగా వాళ్ళు ఎన్నో ఒకటి ఓపించుకొచ్చుంటారు వచ్చి కొట్టించారు గుంజుబాటలు ఇట్లా అయిపోతుంది ఇంకా చూడండి చెప్తాను నేను బతకాలని ఉందా చావాలని లేదు అధికారులు పట్టించుకోవడం లేదా ఊళ్ళు పట్టించుకోవడం అధికారులు లేరు ఊళ్ళో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో టీడీఎస్ పై అవగాహన. విద్యార్థులకు తల్లికి వందనం విడుదల. పలు చోట్ల తల్లుల ఖాతాల్లో జమ కాని తల్లికి వందనం. విద్యార్థులకు ఉచిత బస్ పాస్ల సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలని కోరిన డిపో మేనేజర్ గంగాధర్రావు. పిల్లల జీవితాలు డ్రైవర్ల చేతిలోనే ఉంటాయని పేర్కొన్న నంద్యాల జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి. మహిళల చట్టాలు, బాల కార్మిక నిర్మూలన, బడిబయట పిల్లల గుర్తింపు, శక్తి యాప్ గురించి అవగాహన. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వరాపురంలో సమస్యలు పట్టించుకోని అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.